మామ ఫస్ట్ అయితే కామెంట్ చూడు. బ్రో నీకు జీలో దమ్ముంటే లోన్స్లో 5/0 కొట్టి వీడియో పెట్టు, అప్పుడు నేను సబ్స్క్రైబ్ చేస్తా. సరే మామ, ఛాలెంజ్ అయితే యాక్సెప్టెడ్. మామ ఈ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేశాను. మీరు కూడా ఇలాంటి ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మామ. నెక్స్ట్ ఛాలెంజ్ మీదే చేస్తా. ఇంకేంటి మామ, ఛాలెంజ్లోకి అయితే వెళ్ళిపోదాం. మామ ఫస్ట్ రౌండ్ అయితే డిజర్టికల్ తీసాడు, వాడైతే ఆపోజిట్ వాడు. వాడిని కొడదామని వెళ్ళాను మామ. వాడైతే గ్లోవాల్ వేసుకొని అక్కడే ఉన్నాడు. బాట్ కూడా వచ్చాడు. వాడేమో స్ట్రైట్గా వచ్చాడు మామ. హెడ్ షాట్ ట్రై చేసినా కనెక్ట్ కాలేదమ్మా. ఓన్లీ బాడీలో పడుతున్నాయి. మళ్ళీ ట్రై చేసాం, అస్సలు కనెక్ట్ కాలేదు. ఇంకేం చేస్తామని ఛాలెంజ్ ఓడిపోతామేమో భయంతో మొత్తం బాడీ కొట్టయితే చంపేసాము వాడిని పాపం. ఇలాగైతే ఫస్ట్ రౌండ్ గెలిచాము. అమౌంట్స్ కూడా వేసేవాడు కోపం రావాలని. నెక్స్ట్ రౌండ్ ఏమో సెకండ్ ప్యాచ్ చేసి హెడ్ షాట్ కొట్టేసాము. నెక్స్ట్ రౌండ్ కూడా అయిపోయింది. ఈ రౌండ్ అయితే నేను ఉట్పికర్ తీసామమ్మ. వాడు ఎందుకో కానీ అక్కడ ఆగిపోయాడు. నేనైతే వాడు ఆఫ్లైన్ అనుకున్నా, కానీ వాడైతే క్రోనోలో ఉన్నాడు కదా, అలా ఉన్నాడేమో అనుకున్నా. కానీ రియల్గానే ఆఫ్లైన్ వాడు. క్రోనో వెళ్ళిపోగానే నేను హెడ్ షాట్ కొడదామని వెయిట్ చేసా. హెడ్ షాట్ పడలేదు. నెక్స్ట్ ట్రై చేసాను, హెడ్ షాటే పడట్లేదు మామ. హెడ్కి పెట్టి కొట్టేసా లాస్ట్. వాడు నిజంగానే ఆఫ్లైన్ మామ, అందుకని హెడ్కి కొట్టేసాం మామ. ఇది కూడా రౌండ్ గెలిచేసాం. ఈ రౌండ్ వస్తాడేమో అనుకున్నాము ఆన్లైన్లోకి, కానీ రాలేదు. ఇదే మంచి టైం అని కొంచెంసేపు అమౌంట్లు వేసుకొని కొడదాం అనుకుని అమౌంట్ వేసా. కొడదాం అనిపించింది అని కొట్టలేదు. చైర్ అమౌంట్ వేసి కొడదాం అనిపించింది, చైర్ అమౌంట్ వేసా, హెడ్ షాట్ కొట్టేసామా. ఈ గేమ్తో ఛాలెంజ్ కంప్లీట్ మామ. ఇలాంటి ఛాలెంజ్ ఇంకా ఇవ్వాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయమా. నెక్స్ట్ ఛాలెంజ్ అయితే చేస్తా. బాగా హార్డ్ ఛాలెంజ్ చేయాలి మామ. సరే బాగానే ఎక్స్ట్రా తింటున్నావా?